नमः पार्वतीपतये हर हर महादेव। श्री गुरुभ्यो नमः। భూమికి భారత భూమి శిరస్సుగా ఉన్నది. శిరస్సు చాలా ముఖ్యం అని చెప్తారు. శిరస్సు లేకపోతే ఏముందండి, మొండ్యం అంటే ఉన్నదంతా శిరస్సులోనే ఉంది. ఎందుకంటే మనకు ఉండేటువంటి ముఖ్యమైన జ్ఞానేంద్రియాలన్నీ శిరస్సులోనే భగవంతుడు ఫిట్ చేసి పెట్టాడు. అన్ని జ్ఞానేంద్రియాలు అక్కడ ఉన్నాయి. ఇది మాత్రం కాదు, ముఖ్యమైనటువంటి బుద్ధి కూడా అక్కడే ఉంది. అందులో మన వాళ్ళు దీనికంతా హెడ్ ఎవరు అని అడుగుతారు. అంటే కాలేమీ పనికిరాదని అర్థం కాదు. కాలుతోనూ పని ఉన్నది, చేతితోనూ పని ఉన్నది, అన్నిటితోనూ పని ఉన్నది. కానీ శిరస్సు వంటివి ఏమీ కావు. అందువలన ఆ శిరస్సు అనేది మొత్తం ప్రపంచానికి భారతదేశం శిరస్సు. ఈ శిరస్సు అన్నిటికీ ఉపయోగిస్తుంది, అందరికీ మంచి మార్గదర్శనాన్ని చేస్తుంది. ఇప్పుడు మన భారతదేశం మొత్తం ప్రపంచానికి ఏం చేసింది అని మనం విచారించుకుంటే, లౌకికమైన విజ్ఞానం సర్వత్ర సాధారణంగా ఉంది. పోనీ అనుకుంటే మనకంటే కూడా దేశాంతరాల్లో ఎక్కువ ఉన్నది. నిజానికి అది కాదు, ఒకవేళ అనుకున్నా కూడా మనకేం నష్టం లేదు. కానీ ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది కేవలం భారతదేశంలోనే ఉన్నది. ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది మరొక చోట ఎక్కడా లేనే లేదు. ఈనాడు అక్కడక్కడ కనిపిస్తే అదంతా కూడా మన దగ్గర నుంచి వెళ్ళిందే తప్ప వాళ్ళది అని లేదు. ఆ ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది రెండు విధాలుగా ఉన్నది. ఒకటి పరమార్థమైన జీవబ్రహ్మైక్యం అనేది ఒకటి. అందరికీ అది ఎక్కడి నుంచి వంట పడుతుంది? అది ఒకే రోజున వంట పడుతుందా, ఒకే జన్మలో వంట పడుతుందా? ఇలా ఉంది. కానీ దానికి సాధనం ఎన్నో ఉన్నాయి. ఆ సాధనాన్ని ఉపదేశించింది మనకి. బ్రహ్మజ్ఞానానికి కావలసినటువంటి సాధనములను ఉపదేశించి, ఇప్పుడు మనకి ఈనాడు దశహరా. ఇప్పుడు ఇక్కడ కాశీలో ఈనాడు ప్రొద్దున్నే మనం దశాశ్వమేధానికి వెళ్తే ఎంతమంది జనం! ఇంతమంది జనం నిజంగా కేవలం ఇవాళ కాదు, 10 రోజుల నుంచి పెద్ద రోడ్లో దశాశ్వమేధం పెద్ద రోడ్డు ఉంది. తెల్లవారుజామున ఎన్ని బండ్లు వెళ్తున్నాయి! ఎక్కడెక్కడ వాళ్ళు బండి వేసుకుని వచ్చేస్తున్నారు. అంటే ఈ సాధన ఈ ఊళ్ళో మనకి భారతదేశంలో చెప్పినట్లుగా ఎక్కడా చెప్పలేదు. రోడ్లు ఊడ్చుకునే వాళ్ళ దగ్గర నుంచి, రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ఆరంభించి అందరూ ఈ ధర్మానుష్ఠానం చేస్తున్నారు. దీనికి ఏమన్నా ఇప్పుడు ఇవాళ అసలు ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ ఉందా?
ఎన్నో చిన్న చిన్న విషయాలకి, ఒక బ్లేడ్కి, ఒక పెన్సిల్కి అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు దశహరా గంగా స్నానానికి ఏ కంపెనీ వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు? ఏ యాక్టర్లు అడ్వర్టైజ్మెంట్కి వచ్చారు? ఎవ్వరు ఏం కాదు. ఎవరి అడ్వర్టైజ్మెంట్లు ఎవరికేం అవసరం లేదు. ఇది వాళ్ళ పురుషార్థంగా వాళ్ళు వచ్చేస్తున్నారు. కలికాలం ఒక పక్కన ముదిరిపోతున్నది అనేది ఉన్నది. అధర్మం అనేది చాలా విజృంభిస్తున్నది అని ఒక్కన ఉన్నది. కానీ ధర్మం అనేది సర్వథా లుప్తము కాలేదు అనేది మాత్రం స్పష్టమవుతున్నది. ఇంతమందిని ఎవరు తోలుకొచ్చారు? ఇవాళ రోజున ఒక ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వస్తే వాళ్ళందరూ మనుష్యుల్ని డబ్బులు పెట్టి కొనుక్కుని తీసుకురావాల్సి వస్తున్నది. వాళ్ళందరూ వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. మరి గంగమ్మకు ఇవాళ అవతరణ దినము అంటే ఆమెకు జేజే పలకడానికి ఎంతమంది వాలంటీర్లుగా వచ్చారు చూడండి. అంటే నిజమైన శక్తి ఎక్కడ ఉన్నది ఇవాళకి కూడా. అధికారం మీకు ఉండొచ్చు, అధికారం మీ దగ్గర డబ్బులు ఉండవచ్చు, మీ దగ్గర ఎన్నో ఉండవచ్చు. కానీ ఇవాళ ఇంతటి ఎండాకాలంలో చాలా క్షీణించిన ప్రవాహంలో ఎంత తక్కువగా వెళ్తుండదమ్మా. ఇప్పుడు ఉన్న శక్తి ఆమెకు ఇప్పుడు కూడా శక్తి క్షీణించిందా ఏమిటి? ప్రవాహం క్షీణించవచ్చు కాక తన శక్తి ఏమీ క్షీణించలేదు. ఎన్ని చోట్ల ఇవాళకి మనకి అడ్లు పెట్టారు, పెద్ద పెద్ద అడ్లు, సాధారణమైన అడ్లు కాదు. ఇన్ని అడ్లు పెట్టినప్పటికీ అంటే ఇది ఇవాళ మనం దశాశ్వమేధంలో చూసి ఆశ్చర్యపడ్డం కాదు. ఇదే స్థితి ప్రయాగరాజులో ఉంది. అదే స్థితి మనకి లక్నోకి పక్కన ఏమూరది కాన్పూర్లో ఉంది. అక్కడి నుంచి ఇంకా ముందరికి వెళ్తే అలా ఘట్టంలో ఉంటూనే ఉన్నది. హరిద్వారంలో చెప్పక్కర్లేదు, ఇక బదరీలో చెప్పక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రభావం అక్కడక్కడక్కడ జలుల్ని అట్లా ఆకర్షించుకుని తెస్తున్నది. మొత్తం ఇవాళ గంగా దశహరా స్నానం చేసిన వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారు అంటే మనం నిజానికి ఆశ్చర్యపడతాం. దీనికి ఎవడో ఓట్లు వేయించుకున్నట్టుగా డబ్బులు ఇచ్చి, వాళ్ళకి ఫ్రిడ్జ్లు ఇచ్చి, అవి ఇచ్చి ఇవి ఇచ్చి ఎవడు చేయలే. వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు. ఎక్కడో ఏదో మూలలో స్నానం చేస్తున్నారు, ఏదో వాళ్ళ సంకల్పాలు చేసుకుంటారు, ఏదో దానాలు చేస్తున్నారు, ఏదో వెళ్తున్నారు. ఇది మాత్రం కాదు, గంగ లేని చోట ఉన్నవాళ్ళు వాళ్ళ నదుల్లో వాళ్ళు స్నానం చేస్తున్నారు. నదే లేని చోట ఉన్నవాళ్ళు కాలువల్లో స్నానం చేస్తున్నారు. అది లేకపోతే చెరువులో స్నానం చేస్తున్నారు. అది లేకపోతే బావి దగ్గర స్నానం చేస్తున్నారు. ఏది లేకపోతే బాత్రూంలో అయినా స్నానం చేస్తూ ఇవాళ గంగా దశహరా గంగే 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 అని అనుకుంటున్నారు. వీళ్ళందరినీ కూడా మనం లెక్క వేయాలి. కేవలం దశాశ్వమేధంలో వచ్చిన వాళ్ళనే లెక్క వేయక్కర్లేదు. అందరికీ దశాశ్వమేధం రావడం కుదురుతుంది. వేరే ఘట్టాల్లో ఎంతమంది ఇంట్లో ఇవాళ స్నానం చేశారు, వాళ్ళు అక్కడికి రాలేరు, ఏదో ఘట్టంలో స్నానం చేశారు. ఇలా అంటే ఆధ్యాత్మికత అనేది ఈశ్వరుని యొక్క సత్తతో ప్రవర్తించేటువంటి ఆధ్యాత్మికతను ఎవడూ ఏమీ చెయ్యలేడు. కొంత ప్రభావం చూపించకుండా ఉండదు, అది వేరే విషయం. కానీ దాన్ని వేళ్లతో సహా తీయడం ఎవరి ధర్మం కాదు. అందువల్లనే భగవంతుడు యదా యదా హి ధర్మస్య గ్లాని అని పదం వేశాడు తప్ప నాశ అని పదం వేయలే ఆయన. ఎందుకంటే అది జరగదు అని ఆయనకు తెలుసు, కానీ గ్లాని వస్తుందని తెలుసు. పెద్ద చెట్టు ఏదో ఒక పక్కన ఒక కొమ్మంతా ఎండిపోతుంది. ఆ కొమ్మని ఎండిపోయింది అంటే అక్కడ దానికి ఏదో చచ్చబడింది, అక్కడ ఏదో దానికి సరిగ్గా నీరు వెళ్ళట్లేదు, ఏదో అడ్డు వచ్చింది అక్కడ దానికి.
అలా ధర్మంలో ఒక శాఖకు ఏదైనా ఒక కష్టం వాటిల్లుతుంది, అంతేగాని మూలానికి ధర్మ మూలానికి ఏమీ కాదు. అలా ధర్మ మూలానికి ఏదైనా కొంచెం అయినట్లయితే అసలు ప్రపంచం చూడడానికి ఉండదు. ఎందుకంటే ధర్మం ఒకటే మొత్తం ప్రపంచానికి ఆధార స్తంభము. ఈ ఆధార స్తంభమైన ధర్మం లేకపోయిన తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది? అందులో ప్రపంచమే ఉండదు. భగవంతుడికి తెలిసే యదా యదా హి ధర్మస్య గ్లాని అని సర్వం అధర్మమయమవుతుంది అని ఆయన. అభ్యుత్థానం అంటే కొంచెం తల ఎత్తుతుంది. అధర్మం అనేది తల ఎత్తుతుంది. వాస్తవం ఇప్పుడు మనం చూస్తున్నాం. అధర్మం తల ఎత్తి ఉన్నది, ధర్మానికి గ్లాని చాలా వచ్చింది. కానీ ఇప్పుడు మనం చూసేటువంటి ధర్మ ప్రవృత్తిని కూడా చూస్తే ఇది ఇక్కడ ఈ దేశంని ఆ దేశంని కాదు. ఇక్కడ మన ఊళ్ళల్లో కార్తీక మాసం వస్తే ఏ గుళ్ళో అయినా అడుగు పెట్టే చోటు లేకుండా ప్రతి చోట దీపం, ప్రతి చోట నెయ్యి, ప్రతి చోట ఇదే కదా. పొద్దున్నే మన వాళ్ళు కూడా అక్కడ పొద్దున్నే కార్తీక మాసంలో వీటి స్నానాలు చేసి దీపాలు పెట్టుకుని నాగుల చవితి వచ్చిందంటే చాలు అన్ని జాతుల వాళ్ళు ఎక్కడ పుట్ట ఉంటే అక్కడ మనుషులు పుట్టలుగా ఉంటారు. ఇవన్నీ ఎవరు పంచాంగం చూస్తున్నారు? పంచాంగం చూడడం ఎవరికి తెలుసు? ఏమిటి ఎవడి అడ్వర్టైజ్మెంట్ ఏమీ లేకుండా వాళ్ళంతా వాళ్ళు చేసేటువంటి స్థితిని మన భారత మాత ఉగ్గుపాలతో మనందరికీ పోషింది అని మనకి స్పష్టంగా తెలుస్తుంది కదా. ఉగ్గుపాలతో పోసిన విద్య కానీ ఇది ఏదో ఎవరో చెప్తే నేర్చుకున్న విద్య కాదు. మనకు ఎవరి బలాత్కారంతోనో నేర్చుకున్న విద్య కాదు. అందరికీ తెలుసు. ఇలా ఏ పర్వం వచ్చినా సరే, ఏ పర్వం వచ్చినా ఊరంతా జనాలు తిరుగుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ జీవనానికి వాళ్ళు ఉన్నాయి. వాళ్ళకి ఎన్నో కష్ట సుఖాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అందువల్ల మహాతాత్పర్యభూతమైన జీవబ్రహ్మైక్యాన్ని ఒక చోట చెప్తే దాన్ని అందుకుండేవాళ్ళు ఏదో కొద్దిమంది వేళల మీద లెక్క పెట్టేవాళ్ళు ఉంటే సాధనాన్ని చెప్పడానికైతే అందరూ సాధనానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మన దేశమే చెప్తున్నది. దీనిలో ఈ సాధనం చేసే వాళ్ళకు సాధనానికి బాధకంగా వాళ్ళకి అనేక కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లో ఒక ఆశ్చర్యం ఏమిటంటే ఐశ్వర్య మదమత్తుడు కావడం కూడా సాధనానికి బాధకం. బాగా డబ్బు ఎక్కువైంది, ఐశ్వర్యం బాగా ఎక్కువైంది, దాంతో కళ్ళు నెత్తికి వచ్చినాయి. వాడికి ఈ దేవుడు ఏమిటి అంతా నాన్ సెన్స్. వాడేదో చాలా పెద్దవాడైపోయినాడు. ఈ దీపాలు ఇవేం నచ్చట్లేదు వాడికి. ఏం చేయాలి? వాడెవడో ఉన్నాడు సంధ్యావందనం నా ఒంటికి పడట్లేదు అన్నాడు. ఎలర్జీ ఇటు వాడికి సంధ్యావందనం ఎలర్జీ. దీనికి ఏం చేయాలండి? ఎలర్జీ అయితే దీనికి కారణం ఏమిటి? ఐశ్వర్య మదమత్తత. వాడికి అన్నీ అనుకూలంగా ఉంటే కళ్ళు తిరిగిపోతాయి. అనేక దేవాలయాల్ని ఏదో వాళ్ళ దృష్టితో కొన్నింటిని భూమిలోకి సమానంగా తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్తున్నారు ఏ దేవాలయం మీద మేము చేపట్టాం అంటే ఇప్పుడు ఒకసారి ఐశ్వర్య వనవత్తులవుతారు. భగవంతుడు ఒక చెంపదెబ్బ వేసేవాళ్ళకి అవేమి చేయవు అని వాళ్ళే చెప్తున్నారు. ఎవరైతే ఈ మాట చెప్తున్నారో వాళ్ళు. అందువల్ల ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే కష్టాలు అనేక రకాలుగా వస్తాయి. ఈ కష్టముల్లో సాధనాన్ని మర్చిపోతారు, సాధనాన్ని చెయ్యలేరు. అట్టి వాళ్ళకి మన భారతదేశం ఏం చేసింది? అనంతమైనటువంటి పౌరాణిక కథలను ఇచ్చింది. అనంత కథల్ని, ఒకటి కాదు రెండు కాదు, అనంత కథల్ని ఇచ్చింది. ఇప్పుడు ఎవడైనా ఒక మనిషి
పెద్ద వ్యాపారంలో తల్లకిందులైపోయినాడు అనుకోండి, చాలా తల్లకిందులైపోయి వెంటనే వాడిని, అయ్యా నాకు దుస్థితి వచ్చింది, ఏం చేయమంటారు? వాళ్ళు ఏమంటారంటే, నాయన మహాభారతంలో విరాట పర్వను పారాయణం చెయ్యి అంటారు. ఇప్పుడు విరాట పర్వను పారాయణం చేస్తే వీడు మళ్ళీ నిజంగా కోటీశ్వరుడు అయిపోతాడు. అసలు ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఏ కోటీశ్వరుడు సకలము నాశనమైపోయి ఇవాళ నెత్తి మీద గుడ్డ వేసుకుని ఉన్నాడో వాడు విరాట పర్వం జరిగితే మర్నాడు కోటీశ్వరుడు అవుతాడు వాడు. మరి ఎందుకు విరాట పర్వం చదవడం? ఏమిటి అభిప్రాయం వీళ్ళకి? విరాట పర్వలో ఉన్నదేమిటి? మహాభారతంలో కథ, వీళ్ళు 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం, అదే వనవాసం చేసి ఇక విరాట రాజ్యంలోకి వీళ్ళు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు ఇంతటి ప్రసిద్ధమైన వ్యక్తులు ఈనాటి నుండి వాళ్ళని వారు ఎవ్వరికీ కనిపెట్టడానికి వీలు లేకుండా ఉండడం ఎంత కష్టమైన పని. ఎటువంటి భీముడు ఎంత వంటవాడైపోయినాడు, ఎటువంటి అర్జునుడు గృహన్నలైపోయినాడు, ఎటువంటి ధర్మరాజు కంకు అనే పండితుడై కూర్చున్నాడు. ఏం జరిగింది? అప్పుడు ఒక ధర్మదేవత పరీక్షించింది ధర్మరాజుని. ఏవయ్యా, నీవు జన్మలో అసత్యమాడని నీకు నియమం ఉన్నది. ఈ సంవత్సరం పాటు నీ పేరు ఏం చెప్తావు? నేను కంకభట్టు నేను పేరు చెప్పుకోవాలి కదా, చెప్పుకుంటే నిజం అది. మరి ఇంత అబద్ధం ఆడడానికి తయారా నువ్వు? నీ ధర్మరాజు ఏమిటి? ధర్మదేవత వచ్చి పరీక్షించింది. మిగతా వాళ్ళ గురించి పరీక్ష లేదు, ధర్మరాజుకి పరీక్ష. అలాగే వీడెవడు, భీముడు ఎవడంటే నాకు తెలియదు అని చెప్తే ఎంత అసత్యం అండి. నాకు తెలుసు, నా తమ్ముడు అని చెప్తే ఏంది అయిపోయింది, అజ్ఞాతవాసమే ఉంది. అప్పుడు ఈయన ధర్మదేవతకు ప్రార్థన చేసి, తల్లి అజ్ఞాతవాసం చేస్తాను అని సత్యప్రతిజ్ఞ చేశాను. నేను అజ్ఞాతవాసం చేయాలి అనే సత్యం నిలబడాలి అంటే ఆ సత్యాన్ని నిలబెట్టడానికి ఏ అసత్యాన్ని చెప్పక తప్పదో, ఈ అసత్యం ఆ సత్యానికి సాధనమై ఇది కూడా సత్యమవుతుందని నేను విన్నాను అని ధర్మదేవతను చేతులు జోడించి చెప్పాడు. ఏ సత్యాన్ని నిలబెట్టడానికి, ఈ అసత్యాన్ని చెప్తున్నాను, ఈ అసత్యాన్ని ఎదుటివాడిని మోసం చేయడానికి కాదు, అథవా తనేదో లాభాన్ని పొందడానికి కాదు, సత్యాన్ని నిలబెట్టడానికి తాను చేయాలి. ఎవరిని నేనేం మోసం చేయలేదు ఆ సంవత్సరం పాటు. ఇది ఇలా చేయకపోతే అసత్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అజ్ఞాతవాసం అనే మాట పోతుంది. నేను ధర్మరాజునే అని చెప్తే విరాట్ రాజు ఆయన కూర్చోబెట్టుకుంటాడా ఏమిటి? అక్కడ ధర్మరాజు కాదు అని తెలుసుకొని కూర్చోబెట్టుకున్నాడు. అతః దీంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఇటువంటి ధర్మిష్ఠులు, ఇటువంటి ధర్మాత్ములు, వీళ్ళ కథను మనం చదివితే ఎంత పెద్ద పెద్ద ధనికులు, ఎంత పెద్ద బలవంతులు, ఎంత పెద్ద ధార్మికులు, ఎంతో పెద్దవారైనటువంటి ఈ వీళ్ళందరూ కూడా ఇవాళ అజ్ఞాతవాసంలో ఉన్నారు అని కథ చదివే వాటికి వాళ్ళని చూసి కళ్ళ నీళ్ళు కారుస్తే మనకి ఏం జరుగుతుందంటే, మన కష్టం ఎంత, మన కష్టం ఏమిటండి? ఎక్కడ రాజకుమారులు ఎంతటి బలవంతులు, శ్రీకృష్ణుడు సహాయంగా ఉన్నాడు, ఎవడింట పని మనిషిలాగా ఉన్నాడు. మనం శ్రీకృష్ణుడిని ఇంతవరకు కనీసం చూడలేదు. వాళ్ళ ఇంట్లో
పిలిస్తే ఓ అంటాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాడు. వాళ్ళకి ఇంతటి విపత్తు అంటే మనది ఒక పెద్ద లెక్క ఏమిటి అనే విషయం పూర్తిగా అర్థమైపోతుంది. ఇది అర్థం చేయించడానికి మన వాళ్ళు విరాట పరమేశ్వర అన్నారు. అంటే కష్టం వస్తే ఆ కష్టాన్ని ఎలా తీర్చుకోవాలి అని మనవాళ్ళు చెప్పారంటే, ఇంతకంటే కష్టాన్ని స్మరించి ఇది పెద్ద కష్టం కాదు అని గుర్తించు. ఇంతే. ఈ గుర్తింపు మనకి ప్రదేశంలో భారతాన్ని విడిచిపెట్టి ఎక్కడైనా ఉన్నదా? ఇది ఎక్కడా లేదు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఎక్కడ ఏ కష్టంలో ఉన్నా సుందరకాండ చదివి, సుందరకాండ చదివితే ఆ అమ్మపడ్డ కష్టాలన్నీ మనం చూస్తే, అమ్మపడ్డ కష్టాలు ఇలా రెండు విశేషంగా, అమ్మపడ్డ కష్టాలకి ముందు ఇంకా ఏం తెలుస్తుంది? ఆయన శశికాంత్ ఉన్నాడు కదా, ఆయన ఒకసారి పిలవండి. ఈమె రాజకుమార్తె, రాజుగారి కోడలు, రాజుగారి భార్య. ఇటువంటి ఆమెకు ఏం కష్టాలండి, ఏం కష్టాలు! ఆయన సర్వసమర్థుడై 12 మాసాల పరీక్ష పెట్టవలసింది. 12 క్షణాలు కూడా పట్టని అవసరం లేదు ఆయనకి తెలియంది ఏమిటి? ఇవి తలుచుకుంటే ఆ సుందరకాండ చదివితే ఆమె కష్టాన్ని తలుచుకునే వీడు దుఃఖిస్తూ ఉంటాడు తప్ప వీడి కష్టం వాడికి గుర్తు రాదు. అసలు వీడి కష్టాన్ని మర్చిపోతాడు. అలాగే శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళినప్పుడు మొత్తం అయోధ్య ఏ రకంగా బాధపడింది అనే విషయాన్ని మనం ఒకసారి చూస్తే, ఈనాడు ఆయన అయోధ్యకి విడిచిపెట్టి వనానికి వెళ్తున్నాడంటే మనకు దుఃఖం రావట్లేదా? సీతమ్మను ఒకసారి అగ్ని పరీక్ష చేసి మళ్ళా 2సారి వదిలేస్తున్నాడంటే మనకి దుఃఖం రావట్లేదా? మనం చాలా బాగా భక్తి చేసేటువంటి రావణుడి మీద మనకు కోపం రాకుండా ఉంటుందా? ఎప్పుడేమన్నా అందరికీ కోపం వచ్చింది, వాల్మీకి కూడా కోపం వచ్చింది. ఆయన అన్నాడు, భరతుడికి 2 పిల్లలు ఉన్నారు అని వాళ్ళ పేరు చెప్పాడు, లక్ష్మణుడికి 2 పిల్లలు ఉన్నారని వాళ్ళ పేరు చెప్పాడు, శత్రుఘ్నుడికి 2 పిల్లలు ఉన్నారని వాళ్ళ పేరు చెప్పాడు. అన్ని పేర్లు చెప్పి సీతమ్మకు 2 పిల్లలు వాళ్ళ పేర్లు చెప్పాడు. రాముడికి 2 పిల్లలు అనలేదు. ఎందుకంటే ఈయన ఎంత నిర్దయగా వదిలేశాడమ్మను, ఈయన గురించి ఈయన పిల్లలని చెప్తానా అని కోపం ఉండనే ఉంది. ఇంత భక్తి ఉన్నవాడికి కోపం పోలేదు. ఇక్కడ ఎదుర్కొండగా మహాదేవులు తెలిసే తెలియదు. అదే అనిరుద్ధు పొద్దున వచ్చాడు, వాడు ఎందుకు తెలియదు కదా. ఇక్కడ నారాయణ ఇంటి పక్కనే ఉంది వాడు. నారాయణ ఇంటి అడిగితే చెప్తారు. అడిగితే వాడిని ఒక దౌత్యంలో ఒక చీర తీసుకురమ్మని అనిరుద్ధ కనపాటిని వాడిని ఒక చీర దౌత్యం తీసుకురమ్మించాడు. విద్యుత్ సూచి పెట్టండి వచ్చారు కానీ తర్వాత 10కి ఇక్కడికి వచ్చి ఒకసారి ఎంతమంది ఉన్నారని చూసి దాన్ని తగినట్టుగా తీసుకురాడు. అందరూ మీరు వెళ్ళి తీసుకు. అత అంటే ఈ కోపం రావడానికి కారణం సీతమ్మ మీద మనకు ఉండేటువంటి ఒక ప్రేమ. అంతకంటే రాముడితో మనకి ఏమిటి? రాముడితో మనకి సాక్షాత్ ద్వేషమా? రాముడిని మనం మన దేవుడిని భక్తిగా గుర్తించేవాళ్ళం. కానీ రాముడిని ఎందుకని అక్కడ మనం సంతోషించబడలేకపోతున్నామంటే కారణం కేవలం మాయమ్మ సీతమ్మ జానకమ్మ. ఈ రకంగా ఎన్ని కథలు ఇవన్నీ చాలక భక్త విజయం అనే గ్రంథాన్ని చదివి చూస్తే ఎన్ని కథలున్నాయో చెప్పడానికి వీల్లేదు. అసలు ఎన్నో కథలు, ఎంతమంది భక్తుల కథలో ఎన్ని కథలు. అవన్నీ చదివితే ఎవరికి కూడా నేను దుఃఖంగా ఉన్నాను అని ఎవడూ అనడసు. ఇంతకుముందు మనకు ఒక అనుభవం ఉండేది. ఎప్పుడో ఒకసారి గ్రామాల్లో వీధుల్లో హరిశ్చంద్ర నాటకం వేసేవాడు.
అది రాత్రి 9 10 ఆరంభిస్తే తెల్లవారే వరకు నడిచేది. అందరూ ఊళ్ళో వాళ్ళందరూ వీళ్ళకి కూర్చుండేవాళ్ళు. అందరికీ కళ్ళు కాయలు కాచిపోయేవి, ఏడ్చి 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 ఏడ్చి. మరి వాళ్ళు ఏం డైలాగులు చెప్పేవాళ్ళు, ఏం మాట్లాడేవాళ్ళు మనకి మొత్తం దాంట్లో అసలు ఎమోషన్ లేనివాడంటూ ఒక్కడుండేవాడు కాదు. ఇక తెల్లవారి ఇంటికి వస్తే ఏదో అలవాటు చొప్పున పని చేస్తున్నా కూడా ఆ రోహితాక్షరి చాలా పాపం. ఆమె చంద్రవర్ణ చంద్రమతి ఆమె ఎంత కష్టపడించాడు. వాడున్నాడే విశ్వామిత్రులకు శిష్యుడు నక్షత్రకుడు. ఆ నక్షత్రకుడు వాడు మన తగలయ్యి ఇంత కష్టపడతాడు వాడు. వీళ్ళు ఏమన్నా నక్షత్రకుడు చూశారు అసలు ఎంతవరకు? నక్షత్రకుడిని చూస్తే తలుచుకుంటే ఎంత మనసులో దుఃఖం వేస్తుందండి. వాడి క్యారెక్టర్ని ఎట్లా సృష్టించాడో ఆయన, నక్షత్రకుడిని తలుచుకుంటేనే మనస్సు రగిలిపోతుంది. ఇలాగా మనిషి ఉండేది. ఆ కథ కనీసం ఒక వారం దాకా వీళ్ళని ప్రభావితం చేసేది. వీళ్ళకి స్వీయ కష్టాలు ఏవి తెలిసేవి కాదు, స్వీయ సుఖాలు తెలిసేవి కాదు. అంటే అలా ఒక్కొక్క కథలో వెళ్తూ ఉంటే మన జన్మంతా అనంత కథలు మనకి ఇచ్చారు. వ్యాస వాల్మీక్యాది మహర్షులు మనకి ఒక కథ 2 కథలు కాదు, అనంత కథల్ని ఇచ్చారు. మనం ఇవాళ అవన్నీ పక్కన పెట్టేసి వాటి గురించి చింతించక నాకు ఈ దుఃఖం అండి అని ఇప్పుడు మనం అనేది. ఆ పుస్తకం ఒకసారి చూడరా నాయన అంటే వీడు ఈ మాట అంటాడు. అసలు వీడు ఈ మాట అనడానికి వీల్లేదు. అందువల్ల మన వాళ్ళందరూ నిత్య పారాయణలలో ఈ రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ నిత్య పారాయణగా పెట్టుకునేవారు. రోజు పారాయణ చేయాలి. అలాగే ఒక గురు చరిత్రం చదువుదాం. అక్కడ నామధారకుడని ఒక శిష్యుడు ఉండేవాడు. గురువుల దగ్గర సేవ చేస్తూ ఉంటే వాడు ఎన్ని పరీక్షలు పెట్టాడు. అవన్నీ చూసుకుంటే మనకి పెద్ద కష్టమే ఉంది. అంటే మన భారతదేశం అనేది సమస్త ప్రపంచానికి శిరోభాగము అనే అండంలో సమస్త ప్రపంచానికి కూడా తీసుకోని వాడి పాపం. వీళ్ళు ఇవ్వడంలో తక్కువేమీ లేదు. ఎవడు తీసుకోలేదో వాడది వాడ పాపం. అందువలన ఇది మన దేశం అనేది శిరోభూతమైన దేశము. ఇవాల్టి రోజున మనకి ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఈ విషయం అర్థం కాక ఏదో వాళ్ళని పట్టుకుని వాళ్ళనే ఆదర్శంగా పెట్టుకుని ఈ పుస్తకాలన్నీ చదవడం విడిచిపెట్టేసి మన పాటల్లో ఎన్నో కథలు ఉండేవి. కుశలవ కుచ్చల చరిత్ర అని ఏదో తెలుగులో పుస్తకం ఉండేది. ఆ కుశలవ కుచ్చల చరిత్ర అనే పుస్తకాన్ని పూర్తిగా వీళ్ళు నోట్లోనే చెప్తూ ఉండేవాళ్ళు. అంత పెద్ద పుస్తకాన్ని 200 పేజీల పుస్తకం ఉండేది. ఎట్లా కంఠస్థం చేశారో నాకు తెలియదు. వీళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు ఎంత చెప్తుంటే వాళ్ళకి ఆ కుశల వాళ్ళు తలుచుకుని వాళ్ళు చాలా దుఃఖిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ మహర్షి ఎలా పెంచుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమిటి అనే విషయం మీద వాళ్ళు చాలా దుఃఖిస్తూ ఉండేవాళ్ళు. ఇంత దుఃఖిస్తూ వాళ్ళకి ఈ పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఇవాళ కుశల కూర్చొని చదవకపోతే వాళ్ళ పని కాదు. ఇలా ప్రతిదీ చదవడమే. అంటే ఎప్పుడు ఏ పని చేస్తున్నా నోటితో మాత్రం భగవత్ చరిత్రమే అని ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి దుఃఖం అనే మాట వారి జన్మలో వారికి రాదు. మనకి భగవత్ స్మరణం అనేది, భగవద్ అనుచింతనం అనేది లేకపోయిన తర్వాత దుఃఖం తప్ప మిగిలిందే ఉంది. అందువల్ల ఇది మనకి ప్రాక్టికల్గా తెలుస్తుంది. ఇది వైజ్ఞానిక పురస్సరంగా మనకి మనస్సుకి ఏ విషయాన్ని చింతిస్తామో దాన్ని బట్టే ఉంటాం తప్ప మరొకటే ఉండదు.
అందువల్ల ఇంతకుముందు కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే పెద్దవాళ్ళు ఏదో సాధనాలు పెట్టి తీసేవాళ్ళు. ఆ తీసేటప్పుడు వాళ్ళు ఏం చెప్తూ ఉండేవాళ్ళు, ఇదిగో ఆ పచ్చని చెట్టు చూడు, అక్కడ ఆ పువ్వును చూడనేవాళ్ళు. వీళ్ళు ఇక్కడ కుడుతూ ఉండేవాళ్ళు. దాన్ని చూస్తూ ఉంటే మనస్సు అక్కడికి పోతే వీళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఏం తెలియదు. అలాగే మనకు దుఃఖం వస్తే ఇక్కడి నుంచి మనస్సుని మనం అక్కడ పెట్టినట్లయితే ఇక్కడ ఏం జరుగుతున్నా ఏం తెలియదు. ఎందుకంటే ప్రారంధం అనుభవించక తప్పదు అనే దాంట్లో ఏమీ తేడా లేనే లేదు కదా. అసలు ఈ సిద్ధాంతంలో ఏమీ తేడా లేదు. ఆ అనుభవించేదాన్ని ఏడుస్తూ ఎందుకు అనుభవించడం, భగవంతుని స్మరిస్తూ అనుభవించు. ఈ రకమైనటువంటి మనస్థితిని మొత్తం భారతం మనోవైజ్ఞానికం. మొత్తం భారతం చూడండి, అది మనోవైజ్ఞానికం. మహాభారతంలో ఒక పెద్ద ప్రశ్న వేశారు. ఏమండి, మీరు మమ్మల్ని సన్మార్గంలో నడవమని చెప్తున్నారు, దుర్మార్గంలోకి పోవద్దు అనేది మీ ఉపదేశం. కానీ మేము ఒక మనిషి సాంఘిక జీవే కానీ ఏకాకిగా జీవించలేడు. సర్వప్రాణులకి నియమం ఉంది. సర్వప్రాణులు కూడా ఒక సాంఘిక జీవులే. కాకులైనా సరే, కుక్కలైనా సరే, నక్కలైనా సరే, మనుషులైనా సరే ఎవరితోనో ఒకరితో కలిసి ఉండాలి. మన ఊళ్ళు వాళ్ళు ఇక్కడ లేకపోతే ఇక్కడ ఉండే వాడితోనే భాయ్ భాయ్ అంటూ ఉండాలి. ఏదో ఒక సంఘంతో జీవించాలి. ఒక్కడే మనిషి జీవించలేడు, అది చేత కాదు. వాడికి ఇంకొకటి సహకారం కావాలి. ఇంకొకటి సహకారం కావాల్సి వచ్చినప్పుడు వాడి గుణదోషాలు నాకు అంటకుండా ఎలా ఉంటాయి? ఈ ప్రశ్న వేశారు. దీనికి ఆయన ఏం చెప్పారంటే, మీరు సత్పురుషులతో సంబంధం పెట్టుకోండి. సంఘం కావాలి, సత్సంగంలో వెళ్ళి మీరు సంఘం పెట్టుకోండి, దుస్సంగంలో వద్దు అన్నాడు. అయితే ఏమండి, ఇప్పుడు నేను వెళ్ళి ఎవరినైనా అడుగుతాను, ఏమండి మీరు సత్పురుషులా దుష్పురుషులా, మీతో నేను సంబంధం పెట్టుకుని తలుచుకున్నాను. ఆయన ఏం చెప్తాడండి? ఆయన నేను వాచ్ చేసేది, ఆయన ఎలా గమనించేది, ఆయన ఎలా నేను తెలుసుకునేది అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన చూసుకో, ఇక్కడ 2 బిందెల నీళ్లు ఉన్నాయి, 2 కుండల్లో నీళ్లు ఉన్నాయి. ఒక దాంట్లో ఒక నూనె చుక్క వేశాడు, ఒక దాంట్లో ఒక నెయ్యి చుక్క వేశాడు. ఈ నూనె చుక్క వేసింది ఏం జరిగింది చూడమన్నాడు. మొత్తం నీళ్ళల్లో అది కలిసిపోయి ఆ నీళ్ళన్నీ పారబోస్తే బిందెకి లోపలంతా జిడ్డయింది. ఈ నెయ్యి వేసింది ఏమిటో చూడన్నాడు. ఈ మొత్తం బిందువులన్నీ కలిసి ఒకే ఒక చోటుకు వచ్చి అది విడిగా కూర్చుంది నీళ్ళల్లో. దాన్ని చేతితో తీసేస్తే నీళ్లు మళ్ళా తాగడానికి యోగ్యంగా ఉన్నాయి. నీళ్ళేమీ జిడ్డు కాలేదు. ఆ నీళ్లు తీసేస్తే ఆ బిందు కూడా జిడ్డు కాలేదు. సరే, ఇప్పుడు మీరేం చెప్పారన్నారు? ఎవరితో కలిస్తే నీ మనస్సు బాగా అన్ని చోట్ల కలిసిపోతుందో, అందరినీ కూడా నాశనం చేస్తున్నదో అట్టివారు దృష్టిలోని గుర్తుపెట్టు. ఎవరి దగ్గరికి వెళ్తే మనస్సు అన్ని విషయముల నుండి తాను విడిపోయి తాను ఎవరితోనూ స్పృశించకుండా ఉంటుందో వాడు సత్పురుషుల్ని గ్రహించు. ఇది మనకి లోకంలో అనుభవంగా ఎంత విషయం అండి. ఎవరైనా కొత్త కోడలు వచ్చి ఏదో నూనె తీస్తూ ఒక గడితో అలా తీలుతూ ఒక గిన్నెలో పూసిందంటే అత్తగారు కసక్కున పట్టేసుకుంటుంది. నువ్వు నూనె పారపోసావు, పారపోయడం ఒక బిందు పడింది తల్లి, అదే ఇప్పుడు పారపోయడం అంటే. ఈవిడ దృష్టిలో పారపోయడం అంటే ఏదో డబ్బా మొత్తం వంచడం కాదు, ఒక బిందు పోవడమే పారపోయడం అంటే. ఇటువంటి వైజ్ఞానిక విషయాల్ని మహాభారతంలో లక్షల కొలది చెప్పాడు ఆయన. అట్టి మహాభారతాన్ని ఇవాటి రోజున ఒక జన్మలో అయినా మనం ఒకసారైనా చదివి తీరాలి అనే సంకల్పం మనలో దాటిపోయిందే. ఈనాటికి మనకి మహాభారతం దొరకకుండా ఏం పోలేదు. మహాభారతం దొరుకుతున్నది, మహాభారతానికి ఆంధ్రీకరణం చేసినది దొరుకుతున్నది, మహాభారతాన్ని వ్యాఖ్యానం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అనేక మంది ఉన్నప్పటికీ
ఈ మనలో మనోదారిద్ర్యం ఉండి ఏదో వీడితో చాలా పెద్ద చదువులేవో చదువుతున్నట్లుగా ఒక భావన మనస్సులో పెట్టుకుని ఈ మహాభారతం, ఈ విష్ణు పురాణం, ఈ స్కాంద పురాణం, ఈ బ్రహ్మాండ పురాణం, ఈ బ్రహ్మోత్తర పురాణం ఇవన్నీ ఎవరు చదువుతారండి? ఒక శివరహస్యం అని ఒక గ్రంథం ఉన్నది, తంజావూరు లైబ్రరీలో దాన్ని వేశారు. వేస్తే ఇప్పటికి సుమారుగా 13 భాగాలైంది. 13 భాగాల్లో ఒక్కొక్క భాగాన్ని 3 సంవత్సరాలకు ఒకసారి వాడు బడ్జెట్ వస్తుంది వాళ్ళకి. వేస్తే ఇప్పుడు 13వ భాగం ఇవాళ వస్తే మనకి 3-4 భాగాలు 5-6 భాగాల దాకా దొరకట్లేదు. ఇంకా ఎన్ని భాగాలు వేయాలో తెలియలేదు. మొత్తం పుస్తకం ఒక రోజు రావట్లేదు. అంత పెద్దది శివరహస్యం. దానిలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి. కనీసం మనకి దొరికిన పుస్తకాలు కూడా మనం చదువుకోవచ్చు. అంటే ఇది ఈ భారతదేశం గంగాదులు ఉన్నందువలన పరమ పవిత్రమై మనందరికీ ప్రపంచం మొత్తానికి శిరోభూతమై కూర్చున్నది. ఈ మన లలితా పరమేశ్వరి వైభవాన్ని మనం త్రిశతిలో చెప్పుకుంటున్నాం కదా. ఒకనాడు శ్రీపురం అనేది అమ్మవారు ఉండే చోటు. అక్కడ మణిద్వీపం, ఆ మణిద్వీపంలో అనేక విధములైన వృక్షములతో చాలా పెద్ద పెద్ద వనాలు ఉన్నాయి. ఆ వనాలకి లోపలికి వెళ్తే అక్కడ చాలా ఉపవనాలు ఉన్నాయి. ఆ ఉపవనాల లోపల చింతామణి గృహ రాజ్యం అని చాలా పెద్ద గృహం. ఆ ఈ చింతామణి గృహం, ఈ మణిద్వీపం ఎక్కడ ఉందంటే అమృత సముద్రం మధ్యలో ఉంది. అక్కడ ఆ చింతామణి గృహ రాజ్యంలో చాలా పెద్ద పెద్ద భవనాలు చాలా ఉన్నాయి. దాని మధ్యలో త్రికోణాకారమైనటువంటి ఒక భవనం అమ్మవారిది ఉన్నది. అక్కడ అమ్మవారు నివసిస్తూ ఉంటుంది. మొత్తం శ్రీపురం యొక్క విస్తారం ఎంత అంటే ఇన్ని కోట్ల యోజనాలు, ఇన్ని కోట్ల వెడల్పు, ఇన్ని కోట్ల ఇది అది అని చాలా చెప్పారు, వర్ణించారు. దేవీ భాగవతంలో చివరిలో మణిద్వీప వర్ణనం అనే ఒక భాగం ఉన్నది. ఆచార్యుల వారు సుధా సింధోర్మధ్యే స్వరవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనభతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం అని ఆచార్యుల వారు ఆమెను ప్రార్థించారు. ఒక రోజున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి అలా మనం మణిద్వీపం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసి వద్దాము అని వీళ్ళు బయలుదేరారు. ఒక ఆయన హంసవాహనుడు, ఒక ఆయన గరుడ వాహనుడు, ఒక ఆయన వృషభ వాహనుడు, ముగ్గురు వెళ్ళారు. వీళ్ళకి జన్మలో ఇంతవరకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళని గూర్చి వాళ్ళకి పరిచయం చేసుకోవడం ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచే అంత పెద్దవాడు అంటే నా గోత్రం ఇది, నా పేరు ఇది, నా చిరుసాగం ఇంత ఇదని ఎవరి దగ్గర చెప్పుకోకర్లేదు. వాడు అందరికీ తెలుసు, వాళ్ళ ప్రభావం అందరికీ తెలుసు. సూర్యుడు వస్తే ఇదిగో నేను సూర్యుని వస్తున్నానని ఆయన ఏమో చెప్పుకోవాలా ఏంటి? ఆయన ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలా? వీళ్ళు అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు చాలా పనులలో బిజీగా ఇటు అటు అటు ఇటు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళని పట్టించుకున్న వాళ్ళ వాళ్ళే. వీళ్ళు తిరుగుతున్నారు పిచ్చివాళ్ళలాగా, ఈ రోడ్లో ఆ రోడ్లో తిరుగుతున్నారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడించట్లేదు, క్షేమమా అనట్లేదు, ఎక్కడి నుంచి వచ్చామనట్లేదు, ఏమీ లేదు. 10-15 రోజులు దాటిపోయింది. వాళ్ళ బ్రహ్మగారి మానంలో, మన పంచాంగంలో కాదు, మన పంచాంగంలో అయితే కట్టల కట్టల పంచాంగాలు అయిపోయి ఉంటాయి. ఆయన మానంలో 10-15 రోజులు.
ఎవరో వచ్చి ఏమయ్యా పని పాట లేకుండా ఇక్కడే తిరుగుతూ కూర్చున్నారు ఏమన్నా అలాగున్నా అసలు ఇన్నాళ్ళకి మన ఆశ వచ్చింది, ఎవడో ఒకడు మనం పలకరించాడు. వీళ్ళన్నారు, నువ్వెవరు అయ్యా? మా ఊరు వచ్చి నన్ను ఎవరు నువ్వు అడుగుతావేంటి? నువ్వు ఎవరో చెప్పు. అయ్యా నా పేరు బ్రహ్మ అంటారండి. అరే బ్రహ్మ అంటే అనేక కోటి బ్రహ్మాండాలకి అనేక కోటి బ్రహ్మలు ఉన్నారు. నువ్వు ఏ బ్రహ్మాండానికి బ్రహ్మవు చెప్పు. తల తిరిగిపోయింది. నా పేరు చెప్పుకుని ఇంకోళ్ళు కూడా వస్తున్నారా? ఇంకోళ్ళ ఎవరి పేరు చెప్పుకుని నువ్వు వచ్చావు? ఏ బ్రహ్మాండంలో ఉండేవాడికి వాడికి ఇదే బ్రహ్మాండము మరొకట్లేదని కూపస్థ మండూకంలాగా ఏ కప్ప ఏ బావిలో పుట్టిందో, ఏ బావిలో పెరుగుతున్నదో, ఏ బావిలోనే పోయిందో దానికి బావి కంటే ప్రపంచం ఇంకా ఎక్కడ తెలుసండి? నేను ప్రపంచం మొత్తం తిరిగి చూశాను. ఏంటంటే బావంతా తిరిగి చూసింది. నాకున్న ప్రపంచం అంతే, దానికి ఇంకా వేరే ఏం ప్రపంచం తెలుసు? అలాగే కొంతమంది చెప్తారు, నేను ఆధ్యాత్మిక పుస్తకాలు అన్నీ చదివేశానండి. ఏం చదివేశానండి? నేను పూతూరు వారి రచన చదివాను, పదిపత్తి వారి రచన చదివాను, ఇంకా ఎవరు మిగిలినాయి అంటే అసలు వాడికి తెలిసిందే ఇంత. మొత్తం వాంగ్మయం ఎంత ఉందో వాడికి ఏం తెలుసు అసలు? అలాగే కూపస్థం మండూకం అంటే ఇది కూపంలో ఉండేటువంటి, అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చచ్చేటువంటి ఒక ఇలాగా మనకి ఇదే బ్రహ్మాండంలో పుట్టి ఇదే బ్రహ్మాండంలో పెరిగి ఇదే బ్రహ్మాండంలో పోయే వాళ్ళకి ఇంకో బ్రహ్మాండం గురించి ఏం తెలుసు? సరే వాడేదో వీళ్ళని మిమించుకోకుండా పోయినాడు. ఇంతలో అక్కడ ఉండేటువంటి రాజభటులు పోలీసులు వచ్చారు. ఏమిటయ్యా మీరు అటు ఇటు తిరుగుతున్నారు, మీ మీద ఫిర్యాదు వచ్చింది, మీరు ఎవరో సరిగ్గా చెప్పండి. వీళ్ళకి అడ్రస్ చెప్పడం వీళ్ళ వల్ల కాలేదు. అప్పుడు మహావిష్ణువు యుక్తి గలవాడు, మహామాయావి కదా, యుక్తితో ఈయన ఏం చెప్పాడంటే, ఏ బ్రహ్మాండానికి నీవు సంరక్షకుడు విష్ణువు చెప్పు అంటే, ఏ బ్రహ్మాండాన్ని భేదించుకుని ఆ బ్రహ్మలోకం నుండి కూడా గంగ పాతాళం వరకు వెళ్తూ మొత్తం ఏ బ్రహ్మాండాన్నంతే పునీతం చేస్తూ ఇటు ఉత్తరం నుంచి వచ్చి పశ్చిమానికి వచ్చి అలా ప్రాక్ దాకా వెళ్ళి సమస్త భూమండలాన్ని కూడా పవిత్రం చేసిందో, తర్వాత ఏ బ్రహ్మాండంలో అమృతపథనం జరిగిందో, ఏ బ్రహ్మాండంలో అంటే ఈ బ్రహ్మాండానికి కొన్ని లక్షణాలు చెప్పడం ఆరంభిస్తాం. ఓహో ఆ బ్రహ్మాండం, మా అమ్మ చెప్తూ ఉంటుంది ఆ బ్రహ్మాండాన్ని గురించి, అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, మేము చాలా విన్నాం. ఓహో ఆ విష్ణువుగా నువ్వు అప్పుడు అర్థం కానీ అని వీళ్ళు ఇంత తేలిగ్గా తీసేశారు. అంటే ఇది అమ్మ యొక్క వైభవం. ఇంత వైభవాన్ని చూసిన తర్వాత మనం ఇవాళ ఏదైనా ఒక వీధికి ఒక వార్డుకి మనం నెంబర్గా పిలిచినట్లయితే మనకు కొమ్ములు రావడం ఏమన్నా న్యాయం ఉన్నదా? ఏదైనా న్యాయం ఉన్నదా? కానీ వీడి ఈ కథ చదవనంతసేపు వీడి కొమ్ములు మొలవకుండా ఉంటాయా? ఈ చదవడం మాత్రం కాదు, ఇది గుర్తుంచుకోవాలి. ఇది గుర్తు లేకపోతే మళ్ళా మొదలే. అందువలన మొత్తం మనకుండేటువంటి వాంగ్మయాన్ని మనం ఎప్పుడూ అనుక్షణం గుర్తుపెట్టుకుంటుంటే మనకి కష్టాలే వాటిల్లవు. ఎప్పుడూ మనం సుఖంగానే ఉంటాము, ఎప్పుడూ మనకు కష్టాలు వాటిల్లవు. అందువల్ల కష్టములు రావడం అనేది ప్రారంధవశాత్తు వస్తాయి. ఇప్పుడు దానికి మనం ఏం చేయలేము. నిప్పు ముట్టుకున్న తర్వాత, చెయ్యి కాలిన తర్వాత ఇప్పుడు మనం చేసేదేముంది? ఇప్పుడు ఏదో దానికి వైద్యం చేస్తూ మాట్లాడకుండా కూర్చోవడం తప్ప, ఇక పైన అటువంటి పని చేయకుండా ఉండడం తప్ప
చేసింది ఏదో అది అయిపోయింది. అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేమహి పావక. మనం తెలిసి కానీ తెలియక కానీ మనకి ఎటువంటి ఇచ్చ లేకపోయినా ముట్టుకుంటే అది కాల్చక తప్పదు. కొంతమంది కావాలని చేస్తారంటే ఏ గడ్డనో పొయ్యిలో పెట్టి ఉంచుతారు, తీసి పక్కన పెడతారు. వీళ్ళు వెళ్తూనే ఆ గడ్డను ఉంచుకుంటారు. ఎందుకంటే గరిటె వేడిగా ఉంటుందని ఎవడనుకుంటాడండి? అది వాళ్ళు తెలిసి కానీ తెలియ కానీ మంటకి పక్కన పెడితే అది వేడి పడుతుంది, అప్పుడు చేయి కాలుతుంది, తప్పదు. కాలిస్తే దానికోసం గడ్డిని విడిచేస్తే ఏం పోతుంది, లేకపోతే నుంచి పొయ్యి అంటించమంటే ఏమవుతుంది? నేను అయ్యేదేం కాదు. అత మనందరికీ మన పెద్దవాళ్ళు నేర్పినది, పెద్దవాళ్ళంటే మహర్షుల దగ్గర నుంచి పరంపర నుంచి మనకు వచ్చిన విద్య ఏమంటే శిరోభూతమైన భారతంలో మనకి సుఖంగా ఉండడానికి సర్వాత్మన మనకి జీవన విధానాన్ని నేర్పించారు. అది మర్చిపోయిన వాడు చాలా కృతజ్ఞుడు, మందబుద్ధి అని చెప్పుకోవాలి. అదే గుర్తు చేసుకుని మళ్ళా మనం దాంట్లో ఉంచుకోవాలి. ఈశాధి దేవత అని మనం అమ్మవారిని గురించి వర్ణించుకున్నాం. ఇక ఈశ్వర ప్రేరణకరి, అమ్మవారు ఈశ్వర ప్రేరణకరి. ఈశ్వర ప్రేరణకరి అంటే ఈశ్వరుణ్ణి ప్రేరేపించేది అని అర్థం మనకు తెలుస్తున్నది కదండి. ప్రేరణకరి అంటే ప్రేరణ చేసేది, అంటే ఈశ్వరుణ్ణి నడిపించేది. ఈశ్వరుణ్ణి నడిపించేది అంటే ఈశ్వరుడు వేరు, అమ్మవారు వేరా? లేకపోతే అమ్మవారు ఈశ్వరుని ఎలా నడిపిస్తుందండి? ఈశ్వరుని నడిపించేది అంటే అమ్మవారి కంటే ఈశ్వరుడు విడిగా ఉండాలి. అలా ఉన్నట్టయితే శివశక్తైక్య రూపిణి అనే నామం ఎలా కుదురుతుంది? అంటే మనం ఒకదానికి ఉదాహరణకి లింక్ పెట్టుకోవాలి. శివశక్తైక్య రూపిణి అని చెప్పేటువంటి నామానికి ఈశ్వర ప్రేరణ కరి అనే నామానికి ఎలా కుదురుతుంది? అంటే ఇక్కడ ఈశ్వర అనే శబ్దానికి అర్థం ఏంటంటే చంద్రుడు ఆకాశంలో ఉండగా మన చెరువులో కనిపించేటువంటి చంద్రుడు ఉన్నాడే, ఆయన వేరే చంద్రుడు కాదు, ఆయనకు ప్రతిబింబం ఈయన. ఈ ప్రతిబింబాన్ని ప్రేరణ చేసేది ఎవరు? ఈ ప్రతిబింబం ఇప్పుడు చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, ఇంకో గంట అయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు, ఇంకో 2 గంటల అయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. అలాగే ఇప్పుడు మనకి బింబం కూడా అక్కడక్కడక్కడ మారుతుంది. ఈ ప్రతిబింబాన్ని మార్చేవారు ఎవరు? మీరేమన్నా మార్చగలరా? ఈ ప్రతిబింబాన్ని గవర్నమెంట్ నుంచి మార్చగలదండి? ఎవరు మార్చాలి? బింబం మార్చాలి. అంతకంటే ఎవరు మారుస్తారు? మీ వెనకాల ఛాయ ఉన్నది, ఆ ఛాయను కాశీలో ఉన్న ఛాయను అయోధ్యకి వెళ్ళాలి అంటే ఆ బింబం వెళ్తే ఛాయ కూడా వెళ్తుంది, ఆ వ్యక్తి వెళ్తే ఛాయ వెళ్తుంది. అరే భయ్ నేను వెళ్ళడానికి వీల్లేదు, ఈ ఛాయను మాత్రం తీసుకుని వెళ్ళంటే ఎవడు వెళ్తాడండి? ఎవడికి కుదురుతుంది? అంటే అభిన్నమై భిన్నంగా కనిపిస్తున్నది, అది అభిన్నమే. అది ఛాయ అనేది మనకంటే అభిన్నం, కానీ భిన్నంలాగా కనిపిస్తున్నది. లైట్ మన నెత్తి మీద వేసాం అనుకోండి, ఛాయ ఎటువంటి కనిపించింది, పాయింట్కి నెత్తి మీద వేస్తుంది. కాస్త తిప్పామనుకోండి అక్కడ కనిపిస్తుంది, ఇంకా తిప్పామనుకోండి పొడుగ్గా కనిపిస్తుంది, ఇంకా తిప్పామనుకోండి ఏదో లావుగా కనిపిస్తుంది. అంటే ఆ లైట్ పడ్డంలో ఆ ఛాయ ఆకారం ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యక్తిని పురస్కరించుకొని రావట్లేదు, అంటే దీపాన్ని పురస్కరించుకొని వచ్చేవి కొన్ని. ఇది వ్యక్తి కంటే భిన్నమైంది కానే కాదు. అలాగే ఇక్కడ ఈశ్వర ప్రేరణ కరి అన్నప్పుడు ఆచార్యుల వారు ఈశ్వరుడు అంటే ప్రతిబింబ చైతన్యం, అంటే బింబ చైతన్యస్య స్వరూపాసతి, బింబ చైతన్యస్య స్వరూపాసతి జగత్సర్జనాది కార్య ప్రేరయిత్రీ ప్రేరణకరీ ఆజ్ఞాపికేత్యర్థః. అంటే ఇవి ఏం చేస్తున్నది? మీ ముఖాన్ని అద్దంలో చూపించేటప్పుడు మీకు ఎవరో ఒకళ్ళు చిత్రాన్ని గ్రహిస్తున్నారు.
ఆ చిత్రాన్ని గ్రహించే వాళ్ళు అంటారు, ఏమండి మీరు కోపంగా ముఖం పెట్టండి, అథవా మీరు కాస్త నవ్వుతున్నట్టు ముఖం పెట్టండి, అథవా కాస్త ఏడుస్తున్నట్టు ముఖం పెట్టండి. ఎందుకంటే చిత్రం తీసుకునేవాడికి అన్ని పోజులు కావాలి. ఎటువంటి ముఖంలో శోకభావం కానీ, హాస్యభావం కానీ, వీరభావం కానీ రావాలి అంటే ముఖంలో వాటంతట వస్తాయా? చైతన్యం ప్రేరణ చేయాలి. నువ్వు కాస్త ఏడు మొహం పెట్టు, అరే కాస్త నువ్వు అని ఎవరు చెప్పాలి? చైతన్యం ప్రేరణ చేయాలి. చేస్తే ఈ బింబంలో ఇప్పుడు హాస్యభావం వచ్చిందంటే ప్రతిబింబంలో హాస్యభావం వచ్చింది. వాడు ఒకసారి ఫోటో తీసి, రెండోసారి తీసి, మూడోసారి ఇప్పుడు ఫస్ట్ క్లాస్. అలాగే ఏడు మొహం పెట్టరా అంటే వీడు ఒకసారి తీసి ఫోటో తీసి ఇప్పుడు ప్రతిబింబంలో వాడు చూస్తున్నాడు. ఇప్పుడు బింబాన్ని చైతన్యం ప్రేరణ చేస్తున్నది. అలాగే ఈశ్వరుడు బింబం, జీవుడు ప్రతిబింబం. ఈమె ఈ రెండికంటే భిన్నమైందిగా ఉండి ఈశ్వరుణ్ణి ప్రేరణ చేస్తున్నది. నువ్వు ఇలా చేయి, అలా చేయి అని ఈశ్వరుణ్ణి ప్రేరణ చేస్తుంది. అందువల్ల బింబ చైతన్యస్య స్వరూపా సతి, బింబ చైతన్యానికి స్వరూపమై ఉంటూ జగత్ సర్జనాది కార్యప్రేరయిత్రి, ఈశ్వరుడు చేసేటువంటి సృష్టి స్థితి తిరోధాన నిగ్రహాదులన్నిటికీ కారణమయ్యి ఆ పనులన్నీ ఇవి చేయిస్తున్నది. నువ్వు ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, ఎలా చేయమంటే అలా చేస్తున్నాడు. ఈమె ఆ బింబం కంటే భిన్న స్వరూపమైంది కాదు, ఆ బింబాన్ని కూడా నడిపించేటువంటిది. ఇక బింబాన్ని నడిపిస్తూ ఉంటే ప్రతిబింబం బింబానికి సరిగ్గా నడుస్తూ ఉంటుంది. బింబం ఎలా నడుస్తే అలా నడుస్తూ ఉంటుంది. అంటే మొత్తం జగత్తుని ఈమె ఎలా నడిపిస్తున్నది అని చూడండి. జగత్తులో ఉండేటువంటి సకల చరాచరములు ఈశ్వరుణ్ణి అనుసరించి నడుస్తున్నాయి. ఈశ్వరుడు ఆమెను అనుసరించి నడుస్తున్నాడు. ఇప్పుడు అమ్మ సకల జగత్తుని నడిపిస్తున్నది. అందులో ఈశ్వర ప్రేరణకరీ అంటే ఆజ్ఞాపిక. ఇక్కడ దీనిపైన ఆచార్యుల వారు చాలా పెద్ద విషయాన్ని చెప్పారు. ఎన్నో రకమైన శక్తులు చైతన్యంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఏమేమి శక్తులు? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఆవరణ శక్తి, విక్షేప శక్తి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? ప్రతిబింబంలో ఉంటాయి. కానీ శుద్ధమైన చైతన్యంలో ఇవేమీ ఉండవు. శుద్ధమైన చైతన్యంలో ఇచ్ఛాశక్తి లేదు, జ్ఞానశక్తి లేదు, క్రియాశక్తి లేదు, ఆవరణ శక్తి లేదు, విక్షేప శక్తి లేదు. అక్కడ లేనివి ఇక్కడ ఎలా వచ్చినాయి అని అంటే ఉపాధి అని ఒకటి ఉంటుంది కదండి. ఆ ఉపాధి ఏం చేస్తుంది? ప్రతిబింబంలోనే దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు చంద్రుడు ఒక చెరువులో తెలుస్తున్నాడు అంటే ఆ పైన ఉన్న చంద్రుడి బింబము, లోపల తెలిసేటువంటి చంద్రుడు ప్రతిబింబము. ఈ నీళ్లు కదులుతూ ఉంటే నీళ్లలో ఉండే చంద్రుడు కదులుతూ ఉంటాడు, పైన చంద్రుడు కదలట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉపాధి జలము. ఈ జలం ఏం చేయగలదు? ప్రతిబింబాన్ని ఏదైనా చేయగలదు కానీ బింబాన్ని ఏం చేయలేదు. అలాగే మాయ ఉపాధి. మాయ అనే ఉపాధి
ప్రతిబింబమైన మనలందరినీ ఇచ్ఛాశక్తితో, జ్ఞానశక్తితో, క్రియాశక్తితో, విక్షేప శక్తితో, ఆవరణ శక్తితో మనందరినీ పీడించగలదు ఉపాధి. కానీ శుద్ధ చైతన్యాన్ని ఏమీ చేయలేదు. అందువల్ల ఇక్కడ అక్షరం చాలా జాగ్రత్తగా చదవలసి ఉంది. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్త్యావరణ విక్షేప శక్త్యప్రతిఫలిత, శక్త్యప్రతిఫలిత అట్లా చదవాలి. అంటే శక్తులు ప్రతిఫలించని చోట శక్తి అప్రతిఫలిత, శక్తి ప్లస్ అప్రతిఫలిత, శక్త్యప్రతిఫలిత. ఈ శబ్దాన్ని అలా ఉచ్చరిస్తే కానీ, అంటే శక్తి ప్రతిఫలిత అనకూడదు, శక్త్యప్రతిఫలిత చిత్ స్వరూప. ఆ శక్తులు ఏమీ ఇక్కడ ఏం చేయలేవు, ఏమీ చేయలేవు. ఇవన్నీ ప్రతిఫలించనివి. అంటే ఇక్కడికి వచ్చి శుద్ధ చైతన్యంలో ఇచ్ఛాశక్తి వచ్చి మన పీక్కు తినలేదు, ప్రతిబింబంలో పీక్కు తింటాడు. ఏమండి, క్రియాశక్తి వచ్చి ఇది చేద్దాం, అది చేద్దాం, ఏదో చేద్దాం అని మన్ని ప్రతిబింబాన్ని పీకుతుంటోంది. శుద్ధ కూడా అక్కడికి ఫలితం లేదు, అక్కడ అప్రతిఫలిత. ఇక్కడ ప్రతిఫలితమవుతుంది. ఇక్కడ ప్రతిఫలితమవుతుందంటే వీడు అనవసరంగా కష్టపడుతూ ఉంటాడు, ఆయాసపడుతూ ఉంటాడు. అలాగే ఆవరణం ఏమీ తెలియకపోవడం, విక్షేపం ఇటు అటు లెక్కిపోవడం. భావి కార్యానుకూల ప్రారబ్ధాధ్యక్ష పరమేశ్వరేక్షణ నామధేయ ప్రకాశాత్మికా భవతీతి భావ. ఈమెకు ప్రకాశాత్మిక, ఈ చైతన్యం ప్రకాశాత్మకమైంది. ఈ ప్రకాశం అంటే ఏమిటంటే పరమేశ్వర ఈక్షణం అని దానికి పేరు. ఈక్షణ నామధేయ ప్రకాశాత్మిక. ఆ ప్రకాశానికి పేరేమిటంటే ఈక్షణం. ఏమిటంటే ఇది పరమేశ్వరుడే చూస్తూ ఉంటాడు. ఇది ఎలా చూస్తూ ఉంటాడు? అధ్యక్షుడై చూస్తూ ఉంటాడు. అంటే వాడు ఎంత రహస్యంగా దాచిపెట్టుకోవాలన్నా వాడేం దాచిపెట్టుకోలేడు. ఇప్పుడు ఈనాడు చాలా పెద్ద పెద్ద సీసీ కెమెరాలకు కూడా దొరకకుండా ఉండేటువంటి చాలా పెద్ద పెద్ద వచ్చినాయి కదా. తాటి చెట్టుకునేవాడు, తలదన్నేవాడు ఉన్నాడు. అనంత కోటి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. వీడు ఏదో చేస్తుంటే వాడు ఏదో చేస్తున్నాడు, వాడికి తక్కువేం లేదు. అందువల్ల ఇక్కడ ప్రారంధానికి అధ్యక్షుడు ఉంటే, అధ్యక్షుడు అనే శబ్దాన్ని మనం చెప్పుకున్నాం ఒకసారి. వాడి ముందర ఏది దాచిపెట్టడానికి వీల్లేదు, వాడు అంతర్యామి కూర్చుంటాడు అధ్యక్షుడు. ఏది దాచడానికి చేత కాదు, ఎవడికి చేత కాదు. అది ప్రారబ్ధాధ్యక్షుడు. ఎవడు ఏం చేశాడు, ఎప్పుడు చేశాడు, అవయా నువ్వు చూసావా? ఏం చూసాడు? నేను నీతో కూడానే ఉన్నాను. ఎన్నో జన్మలో ఏ రోజున ఏ ఊళ్ళో ఎవరితో ఎలా అన్యాయం చేసావంటే వాడు సాక్షి. ఏం చేస్తామండి? ఇంత రికార్డు పెట్టి కూర్చున్న వాడి దగ్గర మనం ఏం మాట్లాడతాం? పూర్తిగా ఎవిడెన్స్ వాడి దగ్గర ఉంది. వాడు ఏం చేయడానికి వెళ్ళలేదు. వాడి మెమరీని డిలీట్ చేయడం ఎవడి తరం కాదు. మనం ఏం చేస్తాం? ఎలా తప్పించుకుంటాం? ప్రారబ్ధాధ్యక్ష అదేమిటిది? భావి కార్యానుకూలం, పైన జరగబోయేటువంటి కార్యానికి అనుకూలమైనటువంటి ప్రారబ్ధాధ్యక్షుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ఈక్షణానికే ఒక పేరు ప్రకాశాత్మిక. అదే ఆమె చిత్ స్వరూప ప్రకాశాత్మిక భవతి. ఈశ్వర ప్రేరణం తదాజ్ఞాం అనుల్లంఘనేన కరోతి. ఈశ్వర ప్రేరణని ఏం చేస్తుంది? నా ఆజ్ఞను ఉల్లంఘించడానికి వీల్లేదు, ఆజ్ఞను ఉల్లంఘించకుండానే చేస్తూ ఉంటుంది. తదీయ భార్యాత్వేన నితరాన్ తద్వశ్యేతి యావత్. అంటే ఈశ్వరుణ్ణి కూడా అనుసరించే ఆమెకి ఆజ్ఞ చేస్తూ ఉంటుంది. అంటే ఈశ్వరుణ్ణి ఆజ్ఞ చేసేటప్పుడు ఈమె ఇష్టంతో ఈమె ఆజ్ఞ చేయదు. ఈశ్వరుని
ఇష్టానుసారం చేస్తే, ఈశ్వరుని ఇష్టానుసారం వీడు ఆజ్ఞ చేయడం ఏంటండి? అర్థం కావట్లేదంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, కిందటి రోజు రాత్రి భోజనం చేస్తూ ఇంటి ఆయన చెప్పాడు, రేపు నాకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి, 6 గంటలకు ఇది కార్యక్రమం, 7 గంటలకు ఇది కార్యక్రమం, 8 గంటలకు ఇది కార్యక్రమం, 9 గంటలకు ఇది కార్యక్రమం, ఇవన్నీ నేను మర్చిపోతానేమో, నువ్వు పూర్తి చేయాలని చెప్పాడు. రాత్రి పడుకుంటే తన్ని పెట్టుకు పడుకున్నాడు, లేవడే. ఈవిడ 4 సార్లు లేపింది, గట్టిగా అరిచింది, ఓ బట్టల ఆరేసే కర్ర పట్టుకొచ్చింది. లేవయ్యా, ఏమన్నా నన్ను ఆజ్ఞాపిస్తావేంటి? నువ్వే కదా నన్ను ఆజ్ఞాపించమని చెప్పింది. నీ పల్లి ఏమిటో నాకు ఎట్లా తెలుస్తాయి? నువ్వన్నీ చెప్పావు. ఇప్పుడు నేను ఈ కర్రను పట్టుకోకపోతే ఆ కర్రల పళ్ళన్నీ ఎలా అవుతాయి? అందులో లేచి వెళ్ళవలసిందే. అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఎవరిని ఎవరు ఆజ్ఞాపిస్తున్నారో చూడండి. ఇక్కడ ఈయనే నన్ను ఆజ్ఞాపించమని చెప్పాడు, ఆవిడ ఆజ్ఞాపిస్తోంది. ఇది మాట ఈశ్వర ప్రేరణకరి. ఆచార్యుల వారు ఎంత సమన్వయం చేశారు ఆచార్యులు. ఈశ్వర ప్రేరణ అంటే తదాజ్ఞాం అనుల్లంఘనేన, అంటే ఈశ్వరుని ఆజ్ఞను ఉల్లంఘనం చేయకుండా ఈమె ఆజ్ఞాపిస్తూ ఉంటుంది. ఆయన ఆజ్ఞను ఉల్లంఘించదు, కానీ ఆజ్ఞాపిస్తుంది. ఆయనే చెప్తాడు, డాక్టర్ ఇవాళ నుంచి వచ్చి తెలద్దన్నాడు, ఇది ఎందుకు నాకు వేయలేదు, ఇంకొంచెం వెయ్యి, ఇది వేయడానికి వీల్లేదు, ఇది తినడానికి వీల్లేదు, నేను ఆజ్ఞాపిస్తావేంటి? నువ్వు చెప్పిన మాటే. ఇది ఎంత సమన్వయం ఎలా ఉందో చూడండి. అందువల్ల దీనికి అర్థం ఏంటంటే నితరాంతద్వశ్య అన్నాడు. తదీయ భార్యాత్వేన, ఇదే కదండి ఇప్పుడు కరణేషు దాసి ఏంటి కరణేష్ మంత్రి అన్నారు కదండి, దాన్ని పెట్టుకుని ఈయన అంటున్నాడు తదీయ భార్యాత్వేన నితరాంతద్వశ్య. అందువల్ల ఆయనకు ఇలా నిజంగా ఆజ్ఞాపించేటువంటి భార్యను చూచి ఎవడైనా ఒకడు అసూయ పడతాడా ఏమిటి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి సరిగ్గా ఆ మనిషిని ఆ కాలంలో కలిసి ఆ పని అయిపోయిందంటే, ఇవాళ వీడు కర్ర పట్టుకోకపోతే మొత్తం సర్వనాశనం అయిపోయిందని వాడే అనుకుంటాడు. అప్పుడు వాడే వశమైపోతాడు. అందువల్ల తదీయ భార్యాత్వేన నితరాంతద్వశ్య ఇది యావత్. ఓం ఈశ్వర ప్రేరణకర్యై నమః. ఈశతాండవ సాక్షిణి. ఇక మనందరం ఒకసారి గంగా దశహరాని నిమిత్తంగా చేసుకుని పారాయణ చేసుకుని వెంటనే ప్రసాదాలు పుచ్చుకుందాం. ఇవాళ మనకి ఒక చాలా అదృష్టంగా కామేశ్వరి దంపతులు వచ్చారు బెంగళూరు నుంచి. మంచి పండితులు వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి కూర్చున్నారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సింధూరారుణ విగ్రహాంతృణయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణరక్తచషకౌ రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైర్హమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం భక్తభద్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకరతలసద్ధేమపద్మ వాలంకారయుక్తాం సర్వమయదాం భక్తనమ్రాం భవానీం. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసులతాం సర్వసంపత్ప్రదాత్రీం. సకుంకుమవిలేపనాం మణికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సహచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం. జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికాం. ఓం స్మరామ్యంబికాం అని పాఠం చెప్పుకోండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండసంభూత దేవకార్యసముద్యత ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్విత రాగస్వరూపపాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయక
निजारुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपन्नागसौगन्धिकरसर्कच कुरुविन्दमणिश्रेणी कणित्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजितलिकस्थलशोभिता मुखचन्द्रकलङ्काभगनाभिविशेषिका वदनस्मरमाङ्गल्यगृहतोरणचिल्लिका वक्त्रलक्ष्मीपरिवाहचलन्मीनाभलोचना नवचम्पकपुष्पाभनासा दण्डविराजिता ताराकान्तितरस्कारिनासाभरणभासुरा कदम्बमञ्जरीक्लुप्तकर्णपूरमनोहरा ताटङ्कयुगलीभूततपनोडुपमण्डला पद्मरागशिलादर्शपरिभाविकबोलभू नवविद्रुमबिम्बश्रीन्यक्कारिरतनच्छदा शुद्धविद्याङ्कुराकारद्विजपन्थिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोदसमागरिषद्दिगन्धरा निजसल्लापमाधुर्यविनिर्भत्सितगच्छपि मन्दस्मितप्रभापूरमज्जत्कामेशमानसा अनाकलितसादृश्यचुपकश्रीविराजिता कामेशज्ञः सूत्रशोभितकन्धरा मृदकेयोर्कमनीयभुजान्विता रत्नग्रेवे चिन्ताकलोलमुक्ता फलान्विता कामेश्वरप्रेमरत्नमणिप्रतिपणस्तनी नाभ्यालवालरोमालिलता फलकुजद्वये लक्ष्यरोमलता धारता समुन्नेयमध्यमा मध्यपट्टबन्धवलित्रया अरुणारुणकौसुम्भवस्त्रभास्वत्कटीतटे रत्नकिङ्किणिकारम्यरशनादामभूषिता कामेशज्ञातसौभाग्यमार्दवोरुद्वयान्विता माणिक्यमुकुटाकारजानद्वयविराजिता इन्द्रकोपपरिक्षिप्तस्मरतोणाभजङ्घिका गूढगुम्फा कूर्मपृष्ठचैष्ण्यप्रपदान्विता नखदीथितसञ्छन्ननमज्जरतमो गुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुहा शिञ्जानमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मराळीमन्दगमना महालावण्यशेवधिः सर्वारुणानवद्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्गस्था शिवा स्वाधीनवल्लभा सुमेरुमध्यशृङ्गस्था श्रीमन्नगरनायका चिन्तामणिगृहान्तस्था पञ्चब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिगणसङ्घातस्तूयमानात्मवैभवा भण्डासुरवधोद्युक्तशक्तिसेना समन्विता सम्पत्करी समारूढसिन्धिर्व्रजसेविता अश्वारूढाधिष्ठिताश्वकोटिकोटिभिरावृता रथारूढसर्वायुधपरिष्कृता ये चक्ररथारूढमन्त्रिणी परिसेविता। ऐसा पूरा लाना नहीं चाहिए, कितना लोग है देख कर लाना है, वो पूरा हम लोग लेके गए तो अच्छा लगेगा, समझे ना। लेके जाओ और पहले इनको भेज दो, इसको शशिकांत को भेज दो, और जितना लोग है देखेगा उसके अनुसार लाएगा। लेकिन स्वीट भी ले सब पहले उनको भेज दो, हम बताते हैं। ठीक। वीर्यनंदिता कामेश्वरभालोकल्पितश्रीगणेश्वर महागणेश निर्भिन्न विघ्नयन्त्रप्रहर्षिता भण्डासुरेन्द्रनिर्मुक्तशस्त्रप्रत्यस्त्रवर्षिणी कराङ्गुलिनखोत्पन्ननारायणदशाकृतिः महापाशुपतास्त्राग्निर्दग्धा सुरसैनिका कामेश्वरास्त्रनिर्दग्धसभण्डासुरशून्यका ब्रह्मोपेन्द्रमहेन्द्रादिदेवसंस्तुतवैभवा हरनेत्राग्निसन्दग्धकामसञ्जीवनौषधिः श्रीमद्वाग्भवकूटैकस्वरूपमुखपङ्कजा कण्ठादिकटिपर्यन्तमध्यकूटस्वरूपिणी शक्तिकूटैकतापन्नकट्यधो भागधारिणी
ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి. సుమారుగా 40 మంది ఉన్నారంటే మొత్తం స్పీడ్ తీసుకురావచ్చు. 40 మంది అంటే 80 బళ్ళు తీసుకురండి. ఎందుకంటే మనం ఎక్కువ తీసుకుపోతే చూసేవాళ్ళకి బాగా ఉంటుంది. తీసుకురండి. తర్వాత అమ్మాయిని ఒక దీంట్లో పెట్టి చీర ధోతి చూడండి. ఒక దంపతులు వచ్చారు, వాళ్ళకి ఇద్దాం. కొంచెం కుంకుమ ప్యాకెట్ తీసుకురమ్మను. కింద పసుపు కూడా ఉంది, తీసుకురమ్మను. ఇక్కడ వచ్చి ఇచ్చారు. ఇక్కడే విజారూఢా సుధా సారాభివర్షిణి తటిల్లతా సమర్జశ్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విశతంతుతనీయసి భవానీ భావనాగమ్యా భవారణ్యకుటారిక ప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహ శాంభవి శారదారాధ్యా శర్వాణి శర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాధ్వి శరచంద్ర నిభాన శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా నిష్కారణా నిష్కళంకా నిరుపాధిర్నిరీశ్వరా నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశిని నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశిని నిర్మమా మమతా హంత్రీ నిష్పాపా పాపనాశిని నిష్క్రోధజమనీ నిర్లోభా లోభనాశిని నిస్సంశయా సంశయగ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుపథనీ నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులా నీలచుకురా నిరపాయా నిరత్యయా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జిత సర్వజ్ఞా సాంద్రకరణా సమానాధికవర్జిత సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోమణి మాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియా మహారూపా మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వా మహాశక్తిర్మహారథి మహాభోగా మహేశ్వర్యా మహావీర్యా మహాబలా మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవపూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపురసుందరి చతుష్షష్టిమచారాఢ్యా చతుష్షష్టికళామయీ మహాచతుష్షష్టికోటియోగిని గణసేవిత మణివిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా చారురూపా చారుహాసా చారుచంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగసమప్రభా పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణి స్వపంతే తైజసాత్మికా సుప్తా ప్రాజ్ఞాత్మికా తుల్యా సర్వావస్థా వివర్జిత గోప్త్రీ గోవిందరూపిణి సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహదా పంచకత్యపరాయణ భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలిని పద్మాసనా భగవతే పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదనా సహస్రాక్షి సహస్రపాత్
ఆ బ్రహ్మకేటధరణి వర్ణాశ్రమవిధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యఫలప్రద శృతిసేమంత సింధూరే కృతపాదాబ్జధూళికా సకలాగమసందోహ శక్తి సంపుటమౌక్తికా పురుషార్థప్రదా పూర్ణా భోగిని భువనేశ్వరి అంబికా నాదనిధనా హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూపా నామరూపవివర్జిత హ్రీంకారే హ్రీమతి హృద్యా హేజోపాదేయవర్జిత రాజరాజార్చిత రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్యా రణత్కింకిణిమేఖలా రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా రక్షాకరీ రాక్షసగ్నే రామా రమణలంపట కామ్యా కామకళారూపా కదంబకుసుమప్రియా కళ్యాణీ జగతే కందా కరుణారససాగరా కళావతి కళాలాపా కాంతా కాదంబరే ప్రియా. సరిపోతాయా? సరిపోతాయా? 27 పెట్టాను. అంటే అర్చకులకు కూడా మాయా విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధిర్ముక్త క్షేత్రపాలసమర్చిత విజయామలా వంద్యా వందార్జనవత్సల వాగ్వాదిని వామకేశీ వన్యమండలవాసిని సమృద్ధాశేషపాశంచారప్రవర్తికా తాపత్రయాగ్నిసంతప్త స్మాహ్లాదరచంద్రికా తరుణీతాపసారాధ్యా తనుమధ్యాతమోపహ. స్వాత్మానందలవిభూత బ్రహ్మాధ్యానందసంతతిః పరా ప్రత్యక్షతే రూపా పశ్యంతే పరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్తమానసహంసికా కృతజ్ఞాతామపూజిత. అంటే ఇంకొక 5-10 తెచ్చిపెట్టుకుంటే ఖర్చులకు కూడా ఇవ్వాలి, ఇక్కడ ధర్మాలకు కూడా ఇవ్వాలి. ఇంకా 5 కూడా తెచ్చిపెట్టుకోండి సార్. అన్నిటిలో ఒకటి అవి కూడా అంటే 3 రకాల్లో 5 సెట్లు నిర్మమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశకారూపా శ్రీకంఠార్థశరీరిణి ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరి మూల ప్రకృతివ్యక్తస్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యాస్వరూపిణి మహాకామి భక్తహార్దతమో భేద భానుమద్భానుసంతతి శివదూతి శివారాధ్యా శివమూర్తి శివంకరీ శివప్రియా శివపరా శిష్టేష్టాశిష్టపూజిత అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచర చిచ్చక్తిశ్చేతనారూపా జడశక్తిర్జడాత్మికా గాయత్రీ వ్యాహృతసంధ్యా ద్విజవృందనిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యౌవనా మదశాలిని మదఘూర్ణితరక్తాక్షి మదపాటలకండభో చందనద్రవదిగ్ధాంగీ ఛాంపే కుసుమప్రియా కుశలా కోమలాకారా గురుకుళ్ళా కులేశ్వరి కులకుండాలయా కౌళమార్గతత్పరసేవిత కుమారగణనాథాంబా తుష్టిః పుష్టిర్ శాంతి స్వస్తిమతే కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి తృణేనా లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచలవాసిని సుముఖీ నళిని శుభ్రో శోభనా శరనాయక కాలకంఠీ కాంతిగతే క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్విని త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరే అంగాద మహాశక్తి సమృద్ధ
భాగినీశ్వరి అనాహతాబ్జనిలయా శ్యామా భావదనద్వయా దౌష్ట్రోజ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థిత కాళరాత్ర్యాదిశక్త్యౌఘమృతా స్నిగ్ధవదన ప్రియా మహావీరేంద్రవరదా రాకిణ్యంబా స్వరూపిణి వజ్రాదికాయుధోపేతా డామర్యాధిగదావృత రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదా లాగిణ్యంబా స్వరూపిణి విజగత చతుర్వక్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్నా పీతవర్ణాదిగర్భిత మేధోనిష్ఠామతి ప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయా రాగిణీ రూపధారిణి ధారాభుజారూఢా అంకుశాది ప్రహరణ వరదాదినిషేవిత గౌదనాసక్తచిత్త సాకిణ్యంబా స్వరూపిణి చిత్రాబ్జలయ శుక్లవర్ణాషడాన్న మజ్జా సంస్థాం సవతిర్ముక్షశక్తి సమన్విత హరిద్రాన్నైకరసికా హాకినీ రూపధారిణి సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోదర ప్రేతయుక్త యాకిణ్యంబా స్వరూపిణి ఆహాస్వధా మధుర్మేధా శ్రుతిస్మృతిరుత్తమా పుణ్యకీర్తి పుణ్యలబ్ధ్యా పుణ్యశ్రవణకీర్తన కులోమదార్చిత బంధమోచిని మద్బలాలక రూపిణీ విద్యా వేదాది జగత్ప్రసూ ప్రశమనీ సర్వముక్తి నివారిణి అగ్రగణ్యా చింత్యరూపా కలికర్మశనాశిని కాయని కాళహంత్రీ కమలాక్షని సేవిత తాంబూలపూరితముఖే దాడిమే కుసుమ ప్రభా మృగాక్షి మోహిని వృక్షా మృడాని మిత్రరూపిణి నిత్యతృప్తా భక్త నిధన్నియంత్రీ నిఖిలేశ్వరి నిత్యాది వాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణి పరాశక్తి పరానిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణి ఆద్వీపానాసనమత్త వర్ణరూపిణి విలాసనిలయా మృదుదోల్లత మనీయాదయా మూర్తిర్మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీషోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటికా కటాక్షకంకరీ భూతకమలా కోటిసేవిత శిరస్థితా చంద్రనభా బాలస్థేంద్రధను హృదయస్థాన విప్రఖ్యా త్రికోణాంతరదీపికా దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా జగజన్మభూ దేవేశీ దండనీతిస్థా ధారాకాశరూపిణి ప్రతిపన్ముక్షరాకాంతధిమండలపూజిత కళాత్మికా కళానాథ కావ్యాలాప వినోదిని సచావల్లమావాణి సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తిర్మేయాత్మా పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లీంకారీ కేవలాక్ష్య కైవల్య పదదాయని త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరి త్ర్యక్షరీ దివ్యగంధాఢ్య సింధూరతిలకాంచిత ఉమాశైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరి ధ్యానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ సర్వవేదాంత సంవేద్య సత్యానందస్వరూపిణి లోపాముద్రార్చిత లీలా కృప్త బ్రహ్మాండ మండల అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రీ వేద్యవర్జిత యోగిని పిల్లల్ని చిన్న పిల్లవాడిని మన దగ్గర ఉండమనండి ఏదైనా అవసరమైతే దగ్గర తీసుకురారా అని పంపించచ్చు. అంటే ఇక్కడ మన దగ్గర ఉంటే మీరు ఫోటోలు తీస్తూ ఉండండి, ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. మీరు అక్కడి నుంచి హతే
ब्राह्मणे ब्राह्मे ब्रह्मानन्दावलिप्रिया भाषारूपा बृहत्सेना भावा भावविवर्जिता आराध्या शोभना सुलभागतिः राजराजेश्वरी राज्यदायिनी राज्यवल्लभा राजकृपा राजपीठनिवेशितनिजाश्रिता चतुरङ्गबलेश्वरी साम्राज्यदायिनी सत्यसन्धा सागरमेखला दीक्षिता दैत्यशमनी सर्वलोकवशङ्करी सर्वार्थदात्री सावित्री सच्चिदानन्दरूपिणी देशकालापरिच्छिन्ना सर्वगा सर्वमोहिनी सरस्वती शास्त्रमयी महाम्बा विश्वरूपिणी सर्वोपाधिविनिर्मुक्ता सदाशिवपतिव्रता सम्प्रदायेश्वरी साध्वी गुरुमण्डलरूपिणी कुलोत्तीर्णा गणाम्बा विश्वकाराध्या कोमलांगी गुरुप्रिया स्वतंत्रा सर्वतंत्रेशी दक्षिणामूर्तिरूपिणी सनकादिसमाराध्या शिवज्ञानप्रदायिनी चित्कलानन्दकलिका प्रेमरूपा प्रियङ्करी नामपारायणप्रीता नन्दिविद्यानटेश्वरी मिथ्या जगदधिष्ठाना मुक्तिदा मुक्तिरूपिणी लास्यप्रियकालयकली लज्जारम्भादिवन्दिता भवता वसुधा वृष्टिः पापारण्यतवाला दौर्भाग्यतूलवातूला जराध्वान्तरविप्रभा भाग्याब्धिचन्द्रिका भक्तचित्तकैकिघना घना रोगपर्वतदम्भोळिर्मृत्युदारिकुठारिका महेश्वरी महाकाली महाग्रासा महाशना अपर्णा चण्डिका चण्डमुण्डासुरनिशोधिनी क्षराक्षरात्मिका सर्वलोकेशी विश्वधारिणी त्रिवर्गधात्री सुभगा त्र्यम्बका त्रिगुणात्मिका स्वर्गापवर्गदा शुद्धा जपा पुष्पनिभावतिः ओजोवती द्युतिधरा प्रियव्रता दुराराध्या दुराधरीशा पाटली कुसुमप्रिया महती मेरुल्लया मन्दा कुसुमप्रिया दुराराध्या विराट्रूपा विरजा विश्वतोमुखी प्रत्यग्रूपा पराकाशा प्राणदा प्राणरूपिणी त्रिपुरेशी जयत्सेना निस्त्रैगुण्या परापरा सत्यज्ञानानन्दरूपा सामरस्य परायणा प्रवर्तिनी कलामाला कामधुः कामरूपिणी कलानिधिः काव्यकला रसज्ञा रससेवधिः पुष्टा पुरातना पूज्या पुष्करा पुष्करेक्षणा परञ्ज्योतिः परन्धाम परमाणुः परात्परा पाशहस्ता परमन्त्रविभेदिनी मूर्ता मूर्ता नित्यतृप्ता मणिमानसहंसिका सत्यव्रता सत्यरूपा सर्वान्तर्यामिनी सती ब्रह्माणी ब्रह्मजननी बहुरूपा बुधार्चिता प्रसवित्री प्रचण्डाज्ञा प्रतिष्ठा प्रकटाकृतिः प्राणेश्वरी प्राणदात्री पञ्चाशत्पीठरूपिणी विशृङ्खला विविक्तस्था वीरमाता वियत्प्रसूः मुकुन्दा मुक्तिनिलया मूलविग्रहरूपिणी भावज्ञा भवरोगघ्नी भवचक्रप्रवर्तिनी छन्दस्सारा शास्त्रसारा मन्त्रसारा तलोदरी उदारकीर्तिरुद्दाम वैभवा वर्णरूपिणी जन्ममृत्युजरा तप्तजनविश्रान्तिदायिनी सर्वोपनिषदुद्घुष्टशान्त्यतीतकलात्मिका गम्भीरा गगनान्तस्था गर्विता गानलोलुपा कल्पनारहिता काष्ठा कान्ता कान्तार्थविग्रहा काडनिर्मुक्ता कामकेरतरङ्गिता करत्कडवताटङ्का लीला विग्रहधारिणी अजाक्षैव निर्मुक्ता बुद्धा क्षिप्रप्रसादिनी अन्तर्मुखसमाराध्या बहिर्मुखसदुर्लभा त्रयी त्रिवग्गल्लया त्रिस्थात्परमालिनी निरामया निरालम्बा स्वात्मा रामा सुधा सतिः संसारपङ्कनिर्मग्नसमुद्धरणपण्डिता यज्ञप्रिया यज्ञकर्त्री यजमानस्वरूपिणी
ధనధాన్యవివర్ధిని విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణి అయోనిర్యోనిలయా కూటస్థా కులరూపిణి వీరగోష్ఠీ ప్రియా వీరా నైష్కర్మ్యానాదరూపిణి విజ్ఞానకలనా కళ్యా విదగ్ధ వైందవాసన తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణి సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబిని సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణి స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చిత చైతన్యార్ఘ్యసమారాధ్య చైతన్యకుసుమం ప్రియా సదోదితా సదా తుష్టా తరుణాదిత్యపాటల దక్షిణా దక్షిణారాధ్యాధరస్మేరముఖాంబుజ కౌలినీ కైవలానర్ఘ్య కైవల్యపదదాయిని స్తోత్రప్రియా స్తుతిపతే శృతి సంస్థిత వైభవ మనస్విని మానవతే మహేషీ మంగళాకృతి విశ్వమాతా జగద్ధాత్రే విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరి పంచయజ్ఞప్రియా పంచప్రేత పంచాధిశాయని పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణి శాశ్వతే శాశ్వతైశ్వర్యా షణ్మదా శంభమోహిని ధరా ధరసుధాధన్యా ధర్మిణీ ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక బంధూకుసుమప్రక్ష బాలా లీలా వినోదిని సుఖకరీ సువేషాఢ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధమానస విందుదర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరే జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞేయస్వరూపిణి యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోటక అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని అభ్యాసాతిశయజ్ఞాత షడధ్వాతీతరూపిణి అవ్యాజకరుణామూర్తిరజ్ఞానధ్వాంతదీపిక ఆబాల గోపవిజిత సర్వాల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరి శ్రీశివా శివశక్త్యేక్యరూపిణీ లలితాంబికా ఓం ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నా సహస్రగంజుః సింధూరారుణవిగ్రహాంతృణీనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం ఆపీనవక్షోరుహాం పాణిభ్యా మణిపూర్ణరక్తచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నగణస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాధవిరావతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవాని ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలరసద్ధేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సర్వభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసరళతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామణికజుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సుదర్జామపాశాంకుశాం అశేషజనమోహినీమరణమాల్యభూషాం పరాం జపా కుసుమభాసురాం యవిధౌ స్మరామ్యంబికాం నమః పార్వతీపతయే जय बोल ललिता भगवती परमेश्वरी की ललितो जय बोल गंगा भवानी भागीरथी मैया की శ్రీమద్ వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు అయోధ్యని విడిచి వనవాసానికి వెళ్ళే సమయంలో త్రివేణి దాకా వచ్చిన తర్వాత గంగను దాటవలసిన ఒక అవసరం వచ్చింది. పడవలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత సీతా అమ్మవారు గంగమ్మని ప్రార్థించడం ఆరంభించింది. అమ్మా, మేము ఏ కష్టాలు ఒడిదుడుకులు లేకుండా ఈ వనవాసాన్ని నియమంగా పరిపాలించి తిరిగి మళ్ళా ఈ అయోధ్యకు వచ్చినట్లయితే నీకు ఎన్ని క్వింటాలు
పాయసం చేసి ఇస్తానమ్మా, ఇన్ని క్వింటాలు పప్పు చేసి నేను నీ పేరుతో సమారాధన చేస్తాను, ఇన్ని పర్వతాల గుడ్డలు ఇస్తాను అని వాల్మీకి రామాయణంలో ఎన్నో కోరికలు కోరి, అంటే మనందరికీ ఆమె చెప్తున్నది జగజ్జననిగా, ఏదైనా కష్టం వస్తే అమ్మని ప్రార్థించండి, అమ్మ అన్నీ నెరవేరుస్తుంది. అందువల్ల మనకి ఈనాడు గంగావతరణం కాబట్టి మనకి అనుకోని పనిగా చిన్మయ్యకి పాటి తాత ఇంక వరణం ఇన్నికి వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా వచ్చారో ఊడిపడ్డారో నాకేం అర్థం కాలేదు. ఈయన మంచి పండితుడు. వాళ్ళు ఇప్పుడు ఓం సుమంగళీరియం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాథాస్తం విపరేతన ఇమాన్ త్వమింద్రమీఢ్వస్సు పుత్రాగం సుభగా అంకృణు దశాస్యాం పుత్రానాథేహి పతిమేకాదశంకృధీ. బొట్టు ఇచ్చు ఇటు పక్క ఇస్తాను, ఇటు ఇంటి పక్క వద్దు. నారాయణ నారాయణ. ఓం యువం వస్త్రాణి పీవసావసాధే యువోరచ్ఛుద్రామంతవో హసర్గాః అవాతిరతమృతాని విశ్వత్తేన మిత్రావరుణా సచేథే. दो दो हमको देते रहो, वो भी एक दो दो हमको देते रहो, एक एक देते. కడ్డి పేషెంట్లా వాళ్ళకెల్లా చిట్టి ప్రసాదం చిట్టి நீங்கள் வாங்கோ மாதாஜி எப்படி இருக்கு கேளுங்கல்ல. சின்மைக்கு தம்பி பிறந்திருக்கானா? தயாராகிட்டு சரி உட்கார். నారాయణ నారాయణ నారాయణ. అయ్యా మీరు ముందర వచ్చి తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే 10 ఊళ్ళ పురోహితులు మీరు. మీరు 10 ఊళ్ళ పురోహితులు. చూడండి అన్న, కొత్తగా కొంతమంది ఇచ్చారు, వాడు ఇస్తూ ఉంటాడు, ఫోటోలు తీస్తాడు. నేను చూస్తాను. సుబ్బారావు దియ్య ఫోటో ఫోటోలు తీస్తూ ఉండండి. రామారావు నారాయణ నారాయణ. రెండమ్మ రెండు ఒక్కొక్కరు రెండు తొలగండి. నారాయణ ఒకసారి నాతో మాట్లాడి వెళ్ళండి మీరు. అలాగే ఆమె మీ ఫ్రెండ్ ఉంది, ఆవిడ కూడా మాట్లాడి వెళ్ళండి. అలాగే. ఒకసారి నాతో మాట్లాడండి, ఒకసారి మధ్య మాట్లాడు. ఈయన ఉన్నారా, ఊరికి వెళ్ళారా? మంచి
క్షమించేది మంచి పని చేశారు. మీరు సమయానికి వచ్చారు. మీరు ఇది అయిన తర్వాత నాతో మాట్లాడి వెళ్ళండి. బయలుదేరాడా? నా దగ్గర బుద్ధిని వచ్చాడు. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రండి 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 ఆలస్యం. గట్టిగా పట్టుకో. పిల్లలు ఎప్పుడు వస్తున్నారమ్మా? అంటే వాళ్ళకి ఇప్పుడు సెలవులు లేవా? అవునా? ఇంకా మీరు రండి. రండి రండి. అయ్యా త్వరగా రండి, ఆలస్యం చేయకండి. ఏమండి ఈ మొబైల్ తీసుకోమనండి. మహాదేవ్